శ్రీ గురుభ్యో నమః. మరలా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. నేను పోయిన ఎపిసోడ్లో కాంచి పరమాచార్యులు అయిన 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి దగ్గర నాకు కలిగిన అనుభవాల్ని మీ దగ్గర షేర్ చేశాను. దాని యొక్క కంటిన్యూటీ ఈరోజు. పోయిన ఎపిసోడ్లో నేను వచ్చి నాకు ఎలా కార్ యాక్సిడెంట్ అయ్యి ఆయన దయ వల్ల ఈరోజు బాగానే ఉన్నాను, దాని గురించి చెప్పాను. అప్పుడు ఒక విషయం మీ దగ్గర ఏం చెప్పానంటే, నేను ఆయన్ని 1978లో మొట్టమొదటిసారిగా చూశానని, ఆయన 1973లో నన్ను చూశారని చెప్పాను. దాని గురించి ఈరోజు మీ దగ్గర కొద్దిగా డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నాను. నేను మొట్టమొదటిసారి కాంచి పరమాచార్యులు వారిని చూసింది 1978లో. నేను మా పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ కలిసి కాంచీపురం వెళ్ళామన్నమాట. మా చిన్నాయన మమ్మల్ని తీసుకువెళ్ళారు. నాకు ఆ పీరియడ్లో నాకేం తెలీదు ఆయన గురించి. అప్పుడు ఆయన ఒక కలవై అనే ప్లేస్లో ఉండేవారు. ఒక చిన్న హట్, ఎలక్ట్రిసిటీ కూడా లేదన్నమాట. ఈ లాంతర్లోనే కూర్చుని ఉండేవారు. మేము పోయే సమయానికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు మా చిన్నాయన మమ్మల్ని పిలుచుకుపోయారు. మా పేరెంట్స్ ఆయన ముందే దర్శనం చేసుకున్నారు. బట్ మాకందరికి ఫస్ట్ టైం ఆయన్ని చూడడం. అప్పుడు ఆయన దగ్గర పోయి మా పేరెంట్స్ మాట్లాడారు. మా అమ్మ యొక్క చిన్నాయన వచ్చి ఒక వేద పాఠశాల తిరుచునాపల్లి దగ్గర రన్ చేసేవారు అనమాట. ఆయన గురించి చెప్పి ఆయన గురించి కొద్దిగా మాట్లాడారన్న. అప్పుడు మా పేరెంట్స్ నాకి మా బ్రదర్కి ఉపనయనం చేయబోతున్నాము, మీ ఆశీర్వాదం కావాలని చెప్పారు. ఆయన ఆశీర్వాదం చేశారు. నమస్కారం చేసుకుని వచ్చేసాం. అప్పుడు మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం, గుత్తి అనే ప్లేస్లో. వచ్చిన తర్వాత ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటకల్ అనే ప్లేస్కి వచ్చాం. ఒక 9 నెలలు తర్వాత పరమాచార్యులు వారు ఈ సతారా యాత్రకు బయలుదేరారు. అప్పుడు ఆయన గుంటకల్ మీదుగా వచ్చారనమాట. సడన్గా మా ఫాదర్ వచ్చి, కాంచి పరమాచార్యులు వచ్చారు, అందరు మనం పోయి దర్శనం చేసుకుంటామనేసి మమ్మల్ని పిలుచుకుని గుంటకల్లో ఒక కన్నికా పరమేశ్వరి దేవాలయం ఉండేది, అక్కడికి పోయామన్నమాట. ఆల్రెడీ జనం ఉన్నారు. ఆల్రెడీ మాకు ఉపనయనం అయిపోయింది ఈ సమయంలో. అప్పుడు ఆ దేవాలయంలో ఎంటర్ అయిన తర్వాత చూస్తే ఒక మూలన ఆయన కూర్చుని ఉన్నారన్నమాట. ఎంటర్ అయిన తర్వాత ఆయన నన్ను చూసి ఇక్కడ రా అని పిలిచారు. దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఉపనయనం చేసుకున్నావా అని అడిగారు. చేసుకున్నాను చెప్పేసి నమస్కారం చేసేటప్పుడు ఒక నిమిషం ఉండు, ఇంకొకడు ఎక్కడ అని అడిగారు ఆయన. సో మా బ్రదర్ని రమ్మని చెప్పండి. సో నేను పోయి బ్రదర్ని పిలుచుకొచ్చాను, నమస్కారం చేశాము, ఆయన ఆశీర్వాదం చేశారు. ఆ కాలంలో నాకు ఎంతగా తెలీదు. ఎప్పుడో ఒక 9-10 నెలల ముందర ఆయన దగ్గర ఆశీర్వాదం చూసుకున్న విషయము ఈరోజు గుంటకల్లో వచ్చి ఆయన మమ్మల్ని అడగడం అనేది ఎంత పెద్ద భాగ్యమో అని ఇప్పుడు అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నేను ఆయన దగ్గర పోయి, నేను 10th పాస్ చేయాలా అని అడిగాను. పాస్ అవుతావు పో అని పంపించేశాను. ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే, ఆయన బయలుదేరుతున్నారు గుంటకల్ నుంచి. సో ఒక 20-30 మంది
ఆయనతో పాటు మేము నడిచి గుంటకల్ అవుట్స్కర్ట్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఆయన రిక్షాలో పట్టుకుని, అప్పుడు ఆయనకి 85-87 ఏళ్ళ వయసు ఉంటుంది. అంత ఫాస్ట్గా నడిచేవారు అనమాట. ఆయన వెంబడే నడుచుకుంటూ హరహర శంకర అని చెప్పుకుంటూ వెళ్ళాం. గుంటకల్ అవుట్స్కర్ట్స్ పోయిన తర్వాత ఆయన సడన్గా రిక్షాని ఆపమని చెప్పారు. అందరికి ఆశ్చర్యం, ఏమైంది అనేసి చూస్తే చాలా దూరంలో ఈ వర్కర్స్ ఈయన చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనమాట. చాలా డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు. అది ఆయనకు తెలిసింది, అందుకు నిలబడ్డారు ఆయన. వాళ్ళు వచ్చే వరకు ఆయన వెయిట్ చేసి అందరిని రోడ్లో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాల్లో అందరికీ దర్శనం ఇచ్చారనమాట. ఇచ్చి, ఇప్పుడు మీకు అందరికీ సంతోషమా, నేను బయలుదేరొచ్చాను ఆయన వాళ్ళ దగ్గర అడిగారు. అటువంటి కరుణామూర్తి ఆయన. వాళ్ళకి చాలా సంతోషం. అప్పుడు మా దగ్గర ఏం చెప్పారంటే, నేను ఇట్లా హగిరికి వెళ్తున్నాను, మీరు ఇంకా వెళ్ళిపోండి ఇంటికి అనేసి ఆశీర్వాదం చేసి పంపించేశారు. ఆ తర్వాత ఆయన హగిరి పోయిన తర్వాత, హగిరి అనేది అక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ హగిరి రివర్ ఉంది. అక్కడ ఒక ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఓనర్ ఆయనకి అకామిడేషన్ కల్పించి అక్కడ చాతుర్మాస్య పూజ చేశారు. అక్కడ 2-3 మంత్స్ ఆయన ఉన్నారన్నమాట. అప్పుడు ఒక 3-4 టైమ్స్ ఆయన పోయి చూసి దర్శనం చేసుకుంటే భాగ్యం కలిగింది. ఒక ట్రైన్లో పోయేసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకో ట్రైన్లో వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఆయన దగ్గర పోయి నేను 10th పాస్ కావాలని అడిగాను. పాస్ అవుతావు పో అన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి హంపీకి వెళ్ళారు. హంపి విజయనగర సామ్రాజ్యం, అది వచ్చి విద్యారణ్య స్వామి ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఒక చాలా పెద్ద సామ్రాజ్యం అన్నమాట. అక్కడ విద్యారణ్య స్వామికి ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. మేము 1979 శివరాత్రి రోజు మా ఫాదర్, మా పేరెంట్స్ మమ్మల్ని అంతా పిలుచుకుని ఆయన దర్శనానికి వెళ్ళాం. అక్కడ ఒక కొలంలో ఆయన అనుష్ఠానం చేసి బయటకు వచ్చారు. అప్పుడు సండూర్ అనేసి అక్కడ ఒక ప్లేస్ ఉంది. సండూర్ మహారాజా గోర్పడే అనేసి ఆయన పేరు. ఆయన కూడా యూనియన్ మినిస్టర్గా కొద్ది రోజులు ఉన్నారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మఠంకి వచ్చారు లోపల. అప్పుడు మఠంలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఆయన కూర్చున్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ క్షణంలో నేను తప్ప ఎవరు లేరు అక్కడ. అప్పుడు కూడా నేను వచ్చాను, మళ్ళీ నేను 10th పాస్ కావాలని ఇంకోతురు అడిగాను. అప్పుడు మందలిస్తూ ఆయన ముందు పోయి చదువురా అనేసి చెప్పి ఆశీర్వాదం చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆయన హంపి నుంచి అట్లా వెళ్ళి సతారా అంతా వెళ్ళి ముగించుకుని 1983లో ఆయన కర్నూలుకి వచ్చారు. సో ఆ పీరియడ్లో పుదుపెరియ అంటే 69th ఆచార్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిಗಳು, ఆ తర్వాత ఇప్పుడు బాలపెరివ అంటారు కదా, ఆయన పీఠానికి వచ్చిన కొత్త అన్నమాట. 3 మహానుభావులు అక్కడ కర్నూలులో ఒకేసారి అందరికి దర్శనం ఇచ్చారు. ఒకరోజు నేను, మా బ్రదర్, నా ఫ్రెండ్ ముగ్గురు ఆయన కోసం చూడడానికి వెళ్ళాము. చాలా రష్, అంటే 3 మహానుభావులు అక్కడే ఉన్నారు కాబట్టి చాలా రష్ ఉండేదాన్ని. సో ఆయన మార్నింగ్ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు వెళ్తూ ఉన్నాము. అప్పుడు సడన్గా బాలపెరివారు ఇప్పుడున్న ఆయన వచ్చి ఆయన పాదరక్షలు నన్ను తీసుకోమని చెప్పారు. తీసుకున్నాను. ఆ రివర్లో పోయి దాన్ని కడిగి మళ్ళీ ఆయన దగ్గర ఇచ్చేసాను. కాంచి మహానుభావులు స్నానం చేయడము, ఆ తర్వాత బాలపెరివ స్నానం చేస్తున్నప్పుడు మేము వాళ్ళ వెనకాల స్నానం చేయగలిగే భాగ్యం దొరికింది. అది చాలా
విశేషమని ఆ తర్వాత నాకు తెలిసింది. అది అయిన తర్వాత పూజ అంతా అయిపోయింది. అప్పుడు అక్కడే ఉన్న సమయంలో ఈవినింగ్ ఒక 5 o'clock ఆయన వచ్చి దర్శనం ఇచ్చేయడానికి బయటకు వచ్చారు. చాలామంది ఉన్నారు. నాకు సరిగా గుర్తులేదు, డెఫినెట్గా ఒక 600 నుంచి 700 మంది ఉన్నారు. అందరూ కంప్లీట్గా దీపారాధన చేతిలో పట్టుకుని ఉన్నారు. పళ్ళు, పూలు, తమిళనాడు నుంచి చాలామంది అంతా వచ్చారన్నమాట. ఆ సమయంలో ఒక దివ్యానుభవం కలిగింది. నేను చాలా దూరంలో ఒక పంచ కట్టుకుని పైన ఒక టవల్ వేసుకుని నిలబడి ఉన్నాను. ఆయన 5 గంటల 5:30 ప్రాంతంలో వచ్చి బయటకు వచ్చి ఇలా చూస్తూ నన్ను చూసి ఇక్కడ రా అన్నారు. నేను దగ్గర అంటే చాలా క్లోజ్గా నిలబడి ఉన్నాను ఆయన దగ్గర. నమస్కారం చేశాను. బాగున్నావా అని అడిగారని స్ట్రైట్గా. బాగున్నాను. సరే వెళ్ళు అనేసారు, అంతే. నమస్కారం చేశాను, వచ్చేసాను. ఈ సీన్ చూసి చాలామంది కళ్ళలో నీళ్లు తిరగడం చూశాను. మనం ఎంతో పుణ్యం చేసి ఉండొచ్చు ఈ జన్మలోను, పోయిన జన్మలోను. ఎందుకంటే అంతమందిలో మనల్ని పిలిచి ఆశీర్వాదం ఇచ్చి పంపించడం అనేది నాకు ఇప్పుడు అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత పెద్ద మహానుభావులైనా. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. గురువు గారి కంట మనం పడినామంటే అది చాలు ఈ జన్మకి. వాళ్ళు మనల్ని గట్టెక్కిస్తారు అనే నమ్మకం నాకు చాలా ఎక్కువ. సో కాంచి మహానుభావులు ఎంత పెద్ద సెయింట్. ఆయన సాక్షాత్ ఆదిశంకరుడు, పరమశివుడు అంటారు అందరూ. అటువంటి మహానుభావులు దగ్గర మనకి ఈ ఆశీర్వాదం దొరకడం వల్లే ఈరోజు బాగున్నాను. సో గురువు యొక్క పాదాలని మనం గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు గట్టెక్కిస్తారు. దాంట్లో ఏ విధమైన సందేహం ఎవరికి అక్కర్లేదు. సో కాంచి మహానుభావుల యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుంటాం. ఈ విషయం మీ దగ్గర చెప్పడంలో నాకు చాలా సంతోషం. జై జై శంకర, హర హర శంకర.